truth will break your chains. We have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. The sea is rising like it dances. Imagine life without a purpose. Now picture everything you're fighting for. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హోమ్ రెమెడీ హెయిర్ కేర్ అనమాట. సో హెయిర్ కేర్ అనగానే మనకి డాండ్రఫ్కి సంబంధించినవి ఇంకా చాలా రకాలుగా మనం హెయిర్కి ట్రై చేస్తూనే ఉంటాం కదా. అండ్ డాండ్రఫ్ అని, అండ్ హెయిర్ ఫాల్ అని, అండ్ హెయిర్ అనేది డ్రైగా అయిపోవడం అనేసి, అండ్ మనం ఈ విధంగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మంచిగా చెక్ పెట్టేసే ఒక హెయిర్ స్ప్రే అని చెప్పుకోవచ్చు. అండ్ హెయిర్కి సంబంధించిన ఒక మంచి టానిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఎలా అనుకున్నా కూడా అండ్ హెయిర్కి మాత్రం 100% మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఒక హోమ్ రెమెడీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని షేర్ చేసుకునే కన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మన వ్లాగింగ్ ఛానల్ ప్యారెట్ టాక్స్ ఉంది కదా, సో దాంట్లో నేను లాస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేసింది దివాళీకి అనమాట. సో బికాజ్ నాకు అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను దాంట్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. బికాజ్ నాకు యాడ్స్ ఆగిపోవడము అండ్ తర్వాత కొంచెం చిన్నగా టెక్నికల్గా ఇష్యూస్ అయితే జరిగాయి. మొత్తానికి ఫైనల్గా అదైతే క్లియర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఒక లాస్ట్ 2 days నుంచి కూడా నేను ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా ఇంకా ఫర్ కమింగ్ వీడియోస్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయన్నమాట. ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ వీక్లీ 4 వీడియోస్ అయితే పక్కాగా ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ వ్లాగింగ్ ఛానల్ కనుక ఇంట్రెస్ట్ ఉండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటే అసలు మర్చిపోద్దు. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్స్ని కూడా ఒక్కసారి విజిట్ అయ్యి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ హెయిర్ని డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసేసి అండ్ హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా అండ్ స్ట్రాంగ్గా చేసే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే షేర్ చేసేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్గా వస్తాయి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ముందుగా ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ని తీసుకుంటున్నాను. సో ఆనియన్స్లో మనకి హెయిర్కి కావాల్సిన ఆర్గానో సల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది కాబట్టి అండ్ ఇది మన హెయిర్ మెటబాలిజంని పెంపొందిస్తుంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నీట్గా వీటిని పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఇష్టం ఉంటే మీరు పొట్టుతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను, ఓకేనా. అండ్ వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్లో క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లెవనాయిడ్స్ అనేది పుష్కలంగా లభించడం వల్ల అండ్ మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి అండ్ దీనివల్ల మన హెయిర్కి మసాజ్ చేసినప్పుడు అండ్ డాండ్రఫ్ కానీ అండ్ హెయిర్లో ఉన్న ఇచ్చింగ్నెస్ కానీ అండ్ అదంతా కూడా రిమూవ్ చేసి అండ్ డ్యామేజ్ అయిన స్కాల్ఫ్ని మనకి క్లియర్ చేసేసి అండ్ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అండ్ ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అనమాట. సో అల్లం వచ్చేసి నేను ఒక 2 ఇంచుల వరకు కూడా తీసుకున్నానండి. అండ్ 3 ఆనియన్స్కి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అల్లం అయితే పడుతుందన్నమాట. దీంట్లో ఉండే ప్రోటీన్స్ మన జుట్టు అనేది దెబ్బతినకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి కూడా హెయిర్ని స్ట్రాంగ్ చేసేసి అండ్ హెయిర్ కర్ల్స్ అనేది మరింత ఎక్కువ వేగంగా పెరగడానికి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో స్పీడ్ హెయిర్ గ్రోత్ అని అంటారు కదా, అలా మనకి చాలా స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండే ఒలెయిక్ అండ్ లెనోలెనిక్ అండ్ క్యాప్రెలిక్ అనే బ్యాక్టీరియాని కిల్ చేసేసి అండ్ అమైనో ఆమ్లాలు అనేది పుష్కలంగా లభించి అండ్ లూసిన్, లైనిన్ అండ్ థ్రెయోనిన్ అనేవి హెయిర్కి సిల్కీగా అండ్ హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి దీంట్లో లభిస్తాయి అన్నమాట. సో అలా మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి అండ్ ఖచ్చితంగా డ్యామేజ్ అయిన స్కాల్ఫ్ని మనకి ఇచ్చినెస్ నుంచి అంతా క్లియర్ చేసేసి అండ్ మన హెయిర్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఆనియన్ని అండ్ జింజర్ని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని అండ్ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఒకవేళ మీకు జ్యూస్ ఎక్కువగా రావట్లేదని అనుకున్నప్పుడు కొంచెం చిన్న 1/2 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే
వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆనియన్ జ్యూస్ని స్ట్రెయిన్ చేసేసుకొని అండ్ దాంట్లో వచ్చే వాటర్లో మనం హెయిర్కి కావాల్సిన ఇంకా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా మందికి ఆనియన్ జ్యూస్ అనేది పడదు అండ్ ఆనియన్ జ్యూస్ అనేది స్మెల్ బాగోదు అని అనుకుంటాము. బట్ దీంట్లో మనం కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ కావాలి అని అనుకుంటే దీంట్లో ఇప్పుడు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్కి అసలు ఎలాంటి స్మెల్ రాకుండా అండ్ చాలా బాగా హెయిర్ కుదుళ్ళ నుంచి కూడా మనకి హెల్ప్ అయ్యేలాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో మన హెయిర్ లాంగ్గా అండ్ థిక్గా సిల్కీగా అవ్వడానికి ఇది ఒక మంచి హెయిర్ టానిక్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో ఉండే క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ అనేది కూడా లభిస్తాయి కాబట్టి మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఒక 2 టీ స్పూన్స్ లెమన్ అనమాట. సో లెమన్ వల్ల హెయిర్ వైట్ అయిపోతుందేమో అండ్ హెయిర్ అనేది రాలిపోతుందేమో అనే భ్రమలో ఉంటారు చాలామంది. యాక్చువల్గా లెమన్ అనేది మన హెయిర్కి చాలా చాలా మంచిది. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ దాంట్లో వచ్చిన సీడ్స్ని తీసేసుకొని అండ్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాము. అండ్ మీరు కావాలనుకుంటే మొత్తం లెమన్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. లెమన్ వల్ల మన హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ గ్రే హెయిర్ వస్తుందేమో అండ్ రాలిపోతుందేమో హెయిర్ అని అనుకుంటారు. ఈ విధంగా మనం ఆనియన్ జ్యూస్లో మిక్స్ చేసుకోవడం వల్ల నిజంగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట హెయిర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను హనీ. సో హనీ మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మన జుట్టుకి తగిలితే జుట్టు తెల్లగా అయిపోతుంది కదా కానీ చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. బట్ హనీని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అయితే అస్సలు వైట్గా అవ్వదు. అండ్ దాంట్లో ఉండే చాలా 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 మిల్లీ గ్రామ్స్లో ఉండే ప్రోటీన్స్ అనేవి మన హెయిర్కి అందుతాయి అన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ స్కిన్కే కాకుండా హెయిర్కి కూడా బాగా యూజ్ అయ్యే ఒక 1/2 టీ స్పూన్ గ్లిజరిన్ని కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర గ్లిజరిన్ లేదు అని అనుకుంటే మీరు టీ ట్రీ ఆయిల్ కానీ అండ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ సో అలా వేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే ఒక చిన్న హారత్ కర్పూరం కూడా వేసుకోవచ్చు అనమాట, స్మెల్ రాకూడదు అనుకుంటే. సో హారత్ కర్పూరం కూడా మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఫర్దర్ కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి మీరు స్ప్రే బాటిల్లోకి తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఈ విధంగా ఒక దూది ఉంటుంది కదా దాన్ని ఒక బౌల్ లాగా చేసేసుకొని అండ్ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా దీనికి అప్లై చేస్తూ అండ్ మన హెయిర్లో ఉన్న స్కాల్ఫ్కి అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం రెమెడీని ఎంత క్లియర్గా అయితే యూజ్ చేస్తామో అండ్ మన హెయిర్కి అది అలాగే అందాలి అంటే ఖచ్చితంగా మన స్కాల్ఫ్కి మనం బాగా అప్లై చేసుకోవాలి. అండ్ మనం అప్లై చేసుకోవడమే ఇంపార్టెంట్ కాదండి, దానికి మంచి మసాజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ హెయిర్ కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా అవ్వాలి అని అంటే అండ్ దీంట్లో ఉండే ఆర్గానో సల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది మన హెయిర్కి పుష్కలంగా అందాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండాలి అనుకుంటే ఈ విధంగా మనం ఖచ్చితంగా స్కాల్ఫ్కి మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఆనియన్లో ఉండే ఘాటు వల్ల నాకైతే కొంచెం కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి, బట్ ఇట్స్ ఓకే. అండ్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా హెయిర్ని అంతా కూడా డివైడ్ చేసేసుకొని అండ్ స్కాల్ఫ్కి కూడా మొత్తం అప్లై చేసేసుకొని అండ్ హెయిర్ని ముందుకు అనుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినట్టయితే మనకి డాండ్రఫ్ 100% రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా హెయిర్ని అంతా కూడా ముందుకు అనుకొని అండ్ వెనకాతల బాగాన అండ్ మొత్తం అంతా కూడా హెయిర్కి ఈ ఆనియన్ జ్యూస్ని అప్లై చేసేసుకొని అండ్ ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి ఈ విధంగా మనం ఒక 5 to 6 టైమ్స్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మసాజ్ కూడా మనం నెయిల్స్ నుంచి కాకుండా ఫింగర్స్తో యూస్ చేస్తూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో హెయిర్ అనేది చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది హెయిర్కి. ఈ టిప్ని కన్ఫర్మ్గా ట్రై చేయండి కదా. ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఆనియన్ జ్యూస్ అవ్వనివ్వండి అండ్ అలోవెరా జెల్ అవ్వనివ్వండి అండ్ గ్లిజరిన్ అవ్వనివ్వండి అండ్ ఇదంతా కూడా మన స్కాల్ప్ని క్లీన్ చేసి అండ్ మన హెయిర్ అనేది నిజంగా చాలా స్ట్రాంగ్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసాం కదా అండ్ కొంతమందికి లెమన్ పడదు, అయ్యో హెయిర్ అనేది వైట్గా వచ్చేస్తుందేమో అండ్ హెయిర్ అనేది ఇంకెక్కువగా ఫాలో అవుతుందేమో, ఇలాంటి భ్రమలన్నీ మానేసేయండి. లెమన్ నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా డాండ్రఫ్ ఎక్కువగా ఉందని అనుకునే వాళ్ళు ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా హెయిర్ స్ట్రాంగ్గా అవ్వాలి అండ్ హెయిర్ పల్చగా ఉంది బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? సో అదండి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్యారెట్ టాక్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అండ్
కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. దాన్ని కూడా ఒకసారి విజిట్ అయ్యి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బాయ్.